జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై దేశమే కాదు ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసలు ఎలా జరగబోతున్నాయి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయా? ఉంటే ఎవరు గెలవబోతున్నారు అనేది ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తాం. ఇది మొదలు కాబోతుంది. ఆ ఉత్కంఠతకి తెరపడబోతుంది. మొదటి 5 దఫాల్లో జరుగుతాయి. ఏప్రిల్ 19 మొట్టమొదటి ఎన్నిక ఉద్దంపూర్లో జరగబోతుంది. ఉద్దంపూర్ పార్లమెంటు, ఆ తర్వాత జమ్మూ, ఆ తర్వాత అనంతనాగ్, రాజౌరి, ఆ తర్వాత శ్రీనగర్, ఆ తర్వాత బారాముల్లా. సరే, మనం ఇప్పుడు ఇవాళ ఉద్దంపూర్ని గురించి మాట్లాడుకుందాం. ఉద్దంపూర్ లోక్సభ అంటే 5 జిల్లాల్లో ఉంది. ఇది కిష్ట్వార్, దోడా, రాంబన్, ఉద్దంపూర్, కథువా. ఈ 5 జిల్లాల్లో ఆ జిల్లాల 5 జిల్లాలు వ్యాప్తి చెందినటువంటిది ఈ ఉద్దంపూర్ లోక్సభ ఎన్నిక. కొండ ప్రాంతాల దగ్గర నుంచి మైదాన ప్రాంతాల వరకు అన్నీ ఉన్నాయి దీంట్లో. అన్ని రకాలు హిందువులు, ముస్లింలు చాలా పొలగంగా ఉన్నటువంటి నియోజకవర్గం. కోర్సు హిందువులు మెజారిటీ ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ అభ్యర్థులు ఎవరయ్యా అంటే చూసుకుంటే డాక్టర్ జితేంద్ర సింగ్, ఇవాళ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పిఎంఓ ఆఫీసులోనే ఉంటాడు ఈయన. జితేంద్ర సింగ్ కాశ్మీరీ. సో ఈయన పోటీ చేస్తున్నాడు బీజేపీ తరఫున. లాల్ సింగ్, చౌదరి లాల్ సింగ్ అని చెప్పి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు. ఈయన అదివరకు 2004, 2009లో ఇదే నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికైనటువంటి వ్యక్తి. మూడో వ్యక్తి కూడా తక్కువేం కాదు, గులాం నబీ ఆజాద్ పార్టీ తరఫున, డిపిఏపి తరఫున జిఎం సరూరి. 3 టైమ్స్ ఎక్స్ఎమ్మెల్యే, ఈయన 3 టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి. ఈయన పోటీ చేస్తూ ఉన్నాడు. సో ముగ్గురు ఉద్దండులు, ముక్కోణ పోటీ జరగబోతా ఉంది. చెప్పారు ఇందాక 2004, 2009లో ఇప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ. 2014లో జితేంద్ర సింగ్ మొట్టమొదటిసారి గెలిచాడు అక్కడ పార్లమెంట్కి. ఎవరి మీద తెలుసా? గులాం నబీ ఆజాద్. గులాం నబీ ఆజాద్ పై దాదాపుగా 61,000 మెజారిటీ తోటి గెలిచాడు ఈ జితేంద్ర సింగ్. అది కూడా ఒక అప్పట్లో గులాం నబీ ఆజాద్ సింగ్ అంటే మరి ఎక్స్ చీఫ్ మినిస్టర్ కదా, కాంగ్రెస్ క్యాండిడేట్ అప్పుడు. తర్వాత 2019లో ఇదే జితేంద్ర సింగ్ మళ్ళా ఎవరి మీద గెలిచాడో తెలుసా? మహారాజా హరిసింగ్ మనమడు విక్రమాదిత్య సింగ్ పై గెలిచాడు. ఆయనకి అప్పుడు 3.5 లక్షలు వచ్చింది మెజారిటీ జితేంద్ర సింగ్కి. ఈసారి కూడా అలానే ఉంటుంది, ఏమి తేడా లేదు. ఎవ్వరు అనుమానపడాల్సిన పని లేదు. అంతకన్నా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ప్రచారం కూడా ఉధృత సరళి కూడా అట్లానే ఉంది. ఇప్పటికే అనురాగ్ ఠాకూర్, పక్క హిమాచల్ ప్రదేశ్ ఆయన కేంద్ర మంత్రి, ఆయన వచ్చి ప్రచారం చేసి వెళ్ళాడు. ఈరోజు 10వ తారీఖు యోగి ఆదిత్యనాథ్ కథువాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నాడు. సో దానికన్నా ముఖ్యమైనది 12వ తేదీ ఉద్దంపూర్లో 2 లక్షల మందితోటి మోడీ సభ జరగబోతుంది. 2 లక్షల మందితోటి అంటే కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో కూడా లక్షలాది మందితోటి సభలు జరగటం అంటే మరి అది గొప్ప విషయమే కదా. 2 లక్షల మందితోటి జరగబోతుంది. ఇది చరిత్రాత్మక సమావేశం జరుగుతూ ఉందని అనుకుంటున్నాను. అయితే ఇది అయిపోయిన నెక్స్ట్ డే 13వ తేదీ కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ, రాజ్ బబ్బర్, సినిమా యాక్టర్ రాజ్ బబ్బర్ ప్రచారం చేస్తారట. ఇది కాంగ్రెస్ ఒక విధంగా లేటుగా మొదలైంది ప్రచారం. ఇది చాలా అన్ని చోట్లలాగానే ఇక్కడే ఉంది. కాంగ్రెస్ అసలు డీటెయిల్ ప్రచారం ఎక్కడ చేస్తుంది కాబట్టి దేశంలో ఎక్కడా లేదు. కాశ్మీర్లో కూడా అదే పరిస్థితి. సో మూడో పార్టీ కూడా గణనీయంగా ఎందుకుందంటే డిపిఏపి, దీని తరఫున జిఎం సరూరి పోటీ చేస్తున్నాడు. గులాం నబీ ఆజాద్
ఇప్పటికే ఎన్నో మీటింగులు ఈ నియోజకవర్గంలో కండక్ట్ చేశాడు. తిరుగుతున్నాడు అక్కడ. ఆయన అప్పటి నుంచి కాశ్మీర్‌లోనే తిరుగుతా ఉన్నాడు. ఆయన సీరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టాడు. విశేషం ఏందంటే ఈ కాంగ్రెస్ క్యాండిడేట్, ముగ్గురులో కాంగ్రెస్ క్యాండిడేట్‌కి అటు నేషనల్ కాన్ఫరెన్స్, ఇటు పీడీపీ ఇద్దరు మద్దతిస్తున్నారు. విశేషం ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్సు, కాంగ్రెస్సు ఎలియన్స్‌లో ఉన్నాయి. 2 జమ్మూ ప్రాంతంలోని ఉద్ధంపూర్, జమ్మూకేమో కాంగ్రెస్ పోటీ చేసేటట్టు, అట్లనే బారాముల్లా, శ్రీనగర్, అనంతనాగ్ పార్లమెంట్లకేమో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేసేటట్టు ఒప్పందం చేసుకున్నాయి. ఎటువంటి ఒప్పందం లేకుండా అన్ని స్థానాల్లో పోటీ పెడుతున్న 3 స్థానాలు కాశ్మీర్ లోయలో పోటీ పెడుతున్న మహబూబా ముఫ్తీ పీడీపీ కూడా జమ్మూకు వచ్చేటప్పటికి మాత్రం కాంగ్రెస్కి మద్దతు ఇస్తుందట. ఆవిడ పోటీ నేషనల్ కాన్ఫరెన్స్ మీద, కాంగ్రెస్తో అయితే మాత్రం మిలాఖత్ అయింది. విశేషం ఏంటంటే కాంగ్రెస్ ఎవరి మద్దతు తీసుకుంటుంది? ఆర్టికల్ 370, మేం గెలిస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్సు, మహబూబా ముఫ్తీల మద్దతు తీసుకొని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది ఉద్ధంపూర్లో, జమ్మూలో కూడా. మరి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు దీంట్లో గులాం నబీ ఆజాద్ పార్టీని కూడా నేను చెప్పాల్సి వస్తుందంటే, అది ఆయన సొంత నియోజకవర్గం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఉద్ధంపూర్ ఆయన సొంత నియోజకవర్గం. ఇప్పుడు కొంచెం ఉద్ధంపూర్ మారినా డీలిమిటేషన్లో ఆయన అందరూ పోటీ చేస్తారనుకుంటే ఆయన ఇక్కడి నుంచి కాకుండా అనంతనాగ్, పూంచ్, రాజౌరి నుంచి పోటీ చేస్తాడనేది బాగా వినపడతా ఉంది. దాని గురించి నేను ముందు చెప్తాను తర్వాత వీడియోల్లో. సో ఇప్పుడు అటువంటిది ఆయన ఉద్ధంపూర్లో పోటీ చేయకుండా జీఎం సరూర్కి ఇచ్చి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. అయితే బీజేపీ కూడా ఏంటి అంటే, బీజేపీ జమ్మూలో, ఉద్ధంపూర్లో ప్రచారం చాలా ఉధృతంగా చేస్తూ ఉంది. స్టార్ స్పీకర్స్ని తీసుకొస్తూ ఉంది. కానీ ఈరోజు కూడా బీజేపీ అసలు కాశ్మీర్ లోయలో పోటీ చేయబోతుందా లేదా ఎవరికి తెలియట్లే. ముఖ్యంగా 3వ దఫాలో జరగబోయే అనంతనాగ్, పూంచ్, రాజౌరి. ఎందుకంటే అనంతనాగ్లో జమ్మూ ప్రాంతానికి చెందిన పూంచ్, రాజౌరి కూడా కలిసి ఉంది. మరి పోటీ చేస్తుందా? లేదు అంటే పోటీ చేయకుండా ఎవరినన్నా ఒకరిని మిత్రపక్షంగా ఎన్నుకొని వాళ్ళకి మద్దతు ఇస్తుందా? కొద్ది రోజులు పోతే కానీ మనకు తెలియదు. 1-2 రోజుల్లో కానీ తెలియదు. అందుకనే నేను దాని మీద వీడియో కూడా వాయిదా వేసుకుంటా వస్తూ ఉన్నాను. కాకపోతే దీని వరకు అసలు ఉద్ధంపూర్ వరకు మనం ఆలోచించాల్సిన పని లేదు. నాకైతే చెప్తున్నాను, నేను ఇవ్వాలే రాసి పెట్టుకోండి, లక్షలాది మెజారిటీ తోటి డాక్టర్ జితేంద్ర సింగ్ తిరిగి ఎన్నిక కాబోతున్నాడు. ఈ ఫలితం ఆల్రెడీ రైటింగ్ ఆన్ ద వాల్. దాని గురించి మనకేం డౌట్ అవసరం లేదు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.